ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా చిన్న చిన్న రెమెడీస్ బాగా పనిచేస్తాయని వాటిని ఫాలో అవుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఈ ఓక్రా వాటర్, బెండకాయ నీళ్ళు, అంతేకాకుండా బెండకాయలని రైస్లో కుక్ చేసి తీసుకోవడము, ఇలాంటి వాటి వల్ల షుగర్ తగ్గుతుంది, గట్ హెల్త్ పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు. నిజంగానే ఇవి పనిచేస్తాయా? న్యూట్రిషన్ వాల్యూస్ ఏమైనా కొత్తగా యాడ్ అవుతాయా? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ డైటీషియన్ సుజాత గారు ఉన్నారు ఫ్రమ్ యశోద హాస్పిటల్. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇవి ఏదైనా మీరు ఒక పెద్ద డైట్ చెప్పారనుకోండి పేషెంట్స్కి, అది పాటించరు. మీరు నాకు ఎప్పుడైనా చెప్పినా నేను పాటించను. చిన్న చిన్న రెమెడీస్ ఏదైనా విని పాటించాలంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. దాంట్లోనే ఆ చిట్కాలు, ఈ ఓక్రా వాటరు నిజంగానే బెండకాయ నీళ్ళు అంత బాగా పనిచేస్తాయా? అంటే చూడండి, ఇప్పుడు ఎవరో పాటించారు కాబట్టి దాన్ని అందరికి చెప్పటం, దాన్ని ట్రెండ్ చేయడం, సో ఎవ్రీబడి స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. ఓకే, సో అట్లాంటి ట్రెండ్స్ మనకి ఫోన్ ఓపెన్ చేస్తే వీ సీ లాట్ ఆఫ్ టిప్స్ లాంటివి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా వెన్ యూ హ్యావ్ ఎ హెల్దీ గట్ అండ్ హెల్దీ మనం డైట్ చేస్తూ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే ఇట్ విల్ హ్యావ్ సమ్ గుడ్ ఇంపాక్ట్. అంతేగాని మనం పొద్దున్న లేవడమే లేటు, బ్రేక్ఫాస్ట్ చేయము, ఏం తినము, కానీ ఓక్రా నీళ్ళు తాగేసి డే అంతా మనం బాగుండాలి అనుకుంటే ఇట్ మే నాట్ షో అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఓక్రా అని కాదు, మిగతా అన్ని, బెండకాయని కాదు, మనకి వెజిటబుల్స్ అన్నవి, ఆల్ వెజిటబుల్స్ హ్యావ్ గుడ్ వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్. ఇట్ హ్యాస్ ఫైబర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి బెండకాయలో మనకి ఒక జిగురు లాగా ఉంటుంది, మ్యూసిలేజ్ అంటారు. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ సాల్యుబుల్ ఫైబర్. సో ఈ ఫైబర్ అన్నది ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ మనకి. సో దీంట్లో మనకి చాలా ప్రామినెంట్గా కనపడుతుంది, మిగతా వెజిటబుల్స్లో మనకు అంత ఇదిగా కనబడకపోవచ్చు. సో ఈ మ్యూసిలేజ్ ఏదైతే ఉంటుందో అది సాల్యుబుల్ ఫైబర్ ఫామ్లో ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకేంటంటే ఇన్స్టాంట్లీ బ్లడ్ షుగర్స్ మెయింటైన్ అవ్వడం కానీ, లేకపోతే ఇట్ హెల్ప్స్ ఇన్ కొలెస్ట్రాల్ చేయడానికి, వెయిట్ మేనేజ్మెంట్ వాళ్ళకి కానీ, క్యాలరీస్ తక్కువ ఉంటాయి వెజిటబుల్స్లో, మనకి ఎక్కువ క్యాలరీస్ రావు. సో అండ్ యాడ్స్ లాట్ ఆఫ్ ఫైబర్. సో మనం కంపేర్ టు విత్ అదర్ వెజిటబుల్స్లో బెండకాయలు ఇది ఒక స్పెసిఫిక్ బెనిఫిట్ అయితే, ఒక దాని యొక్క ఫీచర్ ఏంటి అని అంటే ఇట్ హ్యాస్ దట్ జిగురు ఉంటుంది కాబట్టి. సో దాన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేసి తర్వాత మార్నింగ్ ఆ వాటర్ తీసుకోవడం వల్ల స్ట్రెయిన్ చేసి, సో ఇట్ హ్యాస్ ఆ మ్యూసిలేజ్ ఉంటుంది దాంట్లో. ఆ మ్యూసిలేజ్ వల్ల మనకి బెనిఫిట్, గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. తర్వాత చాలామందికి కాన్స్టిపేషన్ వాళ్ళు ఇది తీసుకుంటూ ఉంటారు. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే బ్లడ్ షుగర్స్ కంట్రోల్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇట్లా డిఫరెంట్ వాటికి ఇది ఇట్ హ్యాస్ బెనిఫిట్స్. బట్ ఓవరాల్ మనకి దాంట్లో మిరకల్ అంటూ ఏం లేదు. ఇట్ ఈస్ అ వెజిటబుల్ విచ్ కంటైన్స్ మోర్ ఆఫ్ ద ఫైబర్ విచ్ ఇస్ ఇన్ సాల్యుబుల్ ఫైబర్ ఫామ్ అనమాట. సో అందువల్ల దీన్ని రెగ్యులర్గా తీసుకుంటే ఇట్ హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్. అంటే అది తీసుకోవడం వల్ల మనకేమి బాడీకి పాయిజన్ అట్లే అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. బెనిఫిట్స్ ఎంతవరకు ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఇట్ ఈస్ గుడ్ యాజ్ వెజిటబుల్, ఇట్ కంటైన్స్ సాల్యుబుల్ ఫైబర్ కాబట్టి వీ కెన్ ఇంక్లూడ్ దాన్ని అలాంగ్ విత్ ఎక్సర్సైజ్, మన రెగ్యులర్ డైట్, ఇవన్నీ ఉంటేనే మన హెల్త్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అందువల్ల దాన్ని చేస్తూ మనం హెల్దీ డైట్ కూడా ఫాలో అవ్వాలి. అండ్ మార్నింగ్ ఎర్లీ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఎర్లీ డిన్నర్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్, ఇవన్నీ ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ గుడ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ ఓవరాల్ హెల్త్ అనమాట. అట్లా ఇది గట్ హెల్త్ బాగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఉంది. అవునా మ్యామ్? అంటే ఇది సాల్యుబుల్ ఫైబర్ ఉంది కదా, ఈ ఫైబర్ ఎప్పుడైతే దాంట్లో ఉంటుందో ఇది డెఫినెట్లీ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్, మనకి గుడ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్ చేస్తుంది. ఆటోమేటిక్గా ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే చాలా మందికి ఇండైజెషన్స్ ఉంటాయి, సో బ్లోటింగ్ ఉన్న వాళ్ళకి, ఫర్ ఆల్ దిస్ ఇట్ యాడ్స్ ఆన్ గుడ్ బెనిఫిట్స్ ఓన్లీ. మెయిన్ ఏంటంటే మనకి మోషన్ ఫ్రీ అవుతుంది, కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, అండ్ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ హై బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ ఏ గుడ్ స్టార్ట్ ఇన్ ఏ డే, పొద్దున్నే తీసుకుంటారు కాబట్టి. సో అందువల్ల అదొక్కటి వల్ల మనకేమీ షుగర్ కంట్రోల్ అవ్వడం, అన్నీ మాయమైపోవటం లాంటివి జరగదు. బట్ అది యాడ్ చేసుకుంటూ దాంతోపాటు మనం హెల్దీ లైఫ్ స్టైల్ కూడా లీడ్ చేస్తే ఇట్ హ్యాస్ గుడ్ బెనిఫిట్స్. చక్కగా చెప్పారు. అయితే జనరల్గా కూడా మనం ఒక వెజిటబుల్ని అలా పచ్చిగా తీసుకోవచ్చా మ్యామ్?
అంటే యూజువల్‌గా ఏంటంటే దాన్ని కుక్ చేసుకుంటుంటారు. పచ్చిగా అంటే దాన్ని తీసుకోరు. మోస్ట్‌లీ దాన్ని సోక్ చేసి యాక్చువల్ ప్రాసెస్ ఏంటంటే వాటర్‌లో ఓవర్ నైట్ సోక్ చేస్తారు. మార్నింగ్ వాటర్ తాగుతారు. లేదంటే దే విల్ కుక్ ఇట్ విత్ ద రైస్ కానీ అట్లా దే టేక్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట. సో పచ్చివి తినడం వల్ల కొంతమందికి ఇప్పుడు మనం చాలా సాలడ్ ఫామ్‌లో తింటుంటాము. సో అట్లా కొంతమంది అది ఇష్టంగా తీసుకుంటే ఇట్ ఈస్ ఓకే. కానీ దాన్ని ఒక మందులాగా కష్టపడి కొంతమంది ఇష్టం లేకపోయినా తీసుకొని కొంతమంది వామిటింగ్స్ అవుతాయి, కొంతమంది పడదు. ఇప్పుడు మనకి ఒక్కొక్కరికి కొన్ని ఇంటాలరెన్సెస్ ఉంటాయి, అలర్జీస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు దే హ్యావ్ టు బీ కేర్ఫుల్. సో అందువల్ల అట్లా కాకుండా ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ఈట్ అండ్ దే ఆర్ యూస్ టు ఈట్, కొంతమంది వంకాయలు తింటుంటారు, సొరకాయ బీరకాయ ఇలాంటివి తింటుంటారు, అంటే దే ఆర్ యూస్ టు దట్. ఇప్పుడు మనకి మొలకలు తినమని ఎట్లా మనకి చెప్తుంటారో అట్లనే దే యూస్ టు ఈట్ రా వెజిటబుల్స్ అండి. కాకపోతే వీటిని మంచిగా వాష్ చేసుకోవాలి, ప్రాపర్ కండిషన్స్లో దాన్ని క్లీన్గా తీసుకుంటే కనుక డెఫినెట్లీ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూసుకోవాలి. ఓకే, అదర్వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు. చక్కగా చెప్పారు. అయితే ఇప్పుడు బెండకాయలని ఇప్పుడు రైస్ ఉడుకుతుంటే బెండకాయలని ఒక కట్టలాగా కట్టి మళ్ళీ దాన్ని కుక్ చేసి దాన్ని తీసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ ఇప్పుడు ఆ రైస్లో ఈ బెండకాయ కుక్ అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటాయి ఆ రైస్ తింటే అని, అవునా మ్యామ్? అంటే ఇప్పుడు ఆ రైస్లో మనకి ఏంటంటే రైస్ జిఐ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, వేరేస్ ఈ మనకి వెజిటబుల్స్ జిఐ తక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో సాల్యుబుల్ ఫైబర్ ఉందని చెప్పాం కదా. సో దీంట్లో ఉన్న ఆ మ్యూసిలేజ్, ఆ సాల్యుబుల్ ఫైబర్ ఏమవుతుందంటే రైస్తో పాటు కుక్ చేయటం వల్ల ఇట్ విల్ కమ్ ఇన్ టు ఆ రైస్ ద్వారా యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి దాని ద్వారా కొంతవరకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఆ రైస్తో తినడం వల్ల కొంతవరకు మనకి ఆ రైస్ వల్ల వచ్చే ఇంపాక్ట్ అంటే హై షుగర్స్ని ఈ ఫైబర్ కంటెంట్ కొంతవరకు మేనేజ్ చేస్తుంది అనమాట. సో అందువల్ల అట్లా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇట్ హ్యాస్ సమ్ గుడ్ బెనిఫిట్ అనుకోండి, ఇది దే కెన్ కంటిన్యూ చేయొచ్చు అట్లా. అంటే మనకు మెయిన్ ఏంటంటే దాంట్లో ఫైబర్ యాడ్ అవటం వల్ల డెఫినెట్లీ కొంతవరకు షుగర్స్ అయితే హై అవ్వకుండా మెయింటైన్ అవుతుంది. అండ్ ఎక్కువ తినాలనిపించదు. ఇప్పుడు అట్లా కుక్ చేసిన రైస్ మనం ఏంటి కొంతవరకు తినగలుగుతాం, ఓవర్ ఈటింగ్ అనేది తగ్గుతుంది ఒకటి. ఇప్పుడు మామూలు వైట్ రైస్ తినమన్నాం అనుకోండి, మనకి ఆ కంట్రోల్ అన్నది ఉండదు, కొంతమంది ఎక్కువ తినేస్తూ ఉంటాం. సో అట్లా తినకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఇది వన్ వే ఆఫ్ బెనిఫిట్ అనమాట. ఒక సాలెడ్ తీసుకోండి బిఫోర్ ఫుడ్ అంటారు, అంటే సాలెడ్లో ఎలాంటివి ఉండాలి అసలు? సాలడ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్తో కూడా సాలడ్స్ చేసుకోవచ్చు. మనమేమి ఎగ్జాటిక్ వెజిటబుల్స్తోనే చేయాలని ఏం లేదు. మనకు కొన్నిసార్లు దొరుకుతాయి క్యాప్సికమ్స్, లేకపోతే బ్రాకులీస్ అని, లెట్యూస్ అని, ఇవన్నీ అవి అందుబాటులో ఉన్న వాళ్ళు అవి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్గా మనకి ఇప్పుడు కుకుంబర్ ఉంటుంది, ఇవి మన కీరా దోసకాయ, క్యారెట్, బీట్రూట్, ఇవన్నీ కూడా దే హ్యావ్ హెల్దీ బెనిఫిట్స్. సో క్యాప్సికమ్స్, తర్వాత కొంతవరకు మనం ఈ కొత్తిమీర పుదీనాలు కూడా ఉంటాయి, యూ కెన్ యాడ్ దోస్. తర్వాత కొంచెం లెమన్, సాల్ట్, తర్వాత మొలకలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి మెయిన్ ఏంటంటే ఎక్కువ పల్సెస్ కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అందువల్ల అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు శనగలు, బొబ్బర్లు, అలసందలు అవన్నీ ఓవర్ నైట్ సోక్ చేసేసి దాన్ని కొంచెం లైట్గా బాయిల్ చేసి యూ కెన్ మిక్స్ ఇన్ ద సాలెడ్స్. లేదా రా మొలకలు వచ్చినవి కూడా యూ కెన్ యాడ్ ఆన్ టు ద సాలెడ్స్. అట్లా మనకేంటంటే అందుబాటులో ఉన్న వెజిటబుల్స్తో కూడా మనం హెల్దీ సాలెడ్స్ చేసుకొని వాటిని దాంట్లో వచ్చే బెనిఫిట్స్ మెయిన్ ఏంటంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ వస్తాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇట్ కంటైన్స్ ఆల్ ద వైటమిన్స్. మనకి ఏవైతే బాడీకి కావాల్సిన వైటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇట్స్ ఎనీ ఫామ్ సాలడ్ ఇన్ ఎనీ ఫామ్ ఇట్ ఈస్ గుడ్. అది లంచ్కి ముందు అని అంటే కొంచెం ఇట్ ఫిల్ చేస్తుంది కాబట్టి మన క్వాంటిటీ కొంత తక్కువ తినడానికి కూడా వెళ్ళిపోతుంది. మ్యామ్ ఇంకొకటి, ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఈ స్వీట్ కార్న్ తీసుకోవాలని కొంతమంది చెప్తున్నారు, తీసుకోకూడదని కొంతమంది చెప్తున్నారు. అదేంటో అది జీన్స్ అనేవి మాడిఫై అవుతాయి అని, అవునా? అంటే ఇప్పుడు మనకు ఉండే ఈ జెనెటికలీ మాడిఫైడ్ జిఎంఓ ఉన్న ఫుడ్స్ కదా అవన్నీ. కార్న్ ఈజ్ జెనెటికలీ మాడిఫైడ్. సో మనకి రెగ్యులర్గా ఉండే కార్న్కి అంటే మనకి ఏమంటారు కంట్రీ కార్న్కి ఇప్పుడు మనకి స్వీట్ కార్న్ దొరికేవి ఇవన్నీ కూడా చాలా వరకు మాడిఫైడ్ ఫుడ్స్ కాబట్టి ఇవి ఎక్కువ శాతం తినకుండా ఎప్పుడో ఒకసారి మన
రెగ్యులర్ సాలడ్స్లో కానీ అట్లా ఒక స్నాక్ కానీ అట్లా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. Hmm. ఎందుకంటే ఇవన్నీ చాలా ఇంపోర్టెడ్ వెరైటీస్ ఉంటాయి. ఎందుకంటే పాప్కార్న్ ఇట్ ఈస్ వైడ్లీ యూజ్డ్ ఇన్ అదర్ కంట్రీస్ అండ్ ఆల్. సో ఇప్పుడు పండించే వాళ్ళకి కూడా రైతులకి ఏంటంటే ఇవి జెనెటికలీ మాడిఫైడ్ తొందరగా క్రాప్ రావడానికి, అంటే దే హ్యావ్ టు గెట్ బెనిఫిట్ కదా, అందువల్ల రావడానికి కొన్ని వాటిలో ఈ సీడ్స్ అన్నీ కూడా కొన్ని చాలా వరకు హైబ్రిడ్ సీడ్స్ అంటారు కదా. సో అలాంటి సీడ్స్ కాబట్టి దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది అని అనుకుంటాం. కానీ మనం దాన్ని ఒక హెల్దీ ఫామ్లో తీసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా స్నాక్ ఐటమ్సే, దే నాట్ మెయిన్ మన మెయిన్ కోర్స్ కాదు కదా. మన మెయిన్ పిల్లలకి ఇవ్వాలంటే మనం ఇంత స్టోరీ తెలిసాక ఇవ్వాలా వద్దా అనే ఆలోచన వస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే అండి KFC చికెన్లు ఇవ్వడానికి ఆలోచించరు. ఇలాంటి ఏదో మంచి బెనిఫిట్స్ ఉండి ఏదో ఒకటి, ఇప్పుడు మనకున్న ఫుడ్స్ అన్నీ కూడా దే ఆర్ జెనెటికలీ మాడిఫైడ్ కదా. వి డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ప్యూర్ న్యాచురల్, అంటే మనం ఇంట్లో పండించుకొని మన చేతులతో వండుకున్న ఫుడ్ తప్ప అవుట్ సైడ్ ఏ ఫుడ్ అయినా ఇట్ హ్యాస్. కానీ పేరెంట్స్ ఎట్లా ఉన్నారంటే, ఇప్పుడు నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా ఎగ్ యోక్ ఉంది, ఏ యోక్ పెట్టట్లేదండి మా పిల్లలకి, అసలు మేము చాలా జాగ్రత్తగా చూస్తున్నాం అంటారు. అదే పేరెంట్స్ పిల్లలకి బయట తీసుకెళ్తారు, KFC చికెన్ పెడతారు, పిజ్జా బర్గర్లు పెడతారు, అక్కడ లేని ప్రాబ్లము ఎగ్ యోక్లో ఏమొచ్చిందండి, యోక్ ఎంత హెల్దీ కదా. అలానే ఈ పాప్కార్న్ ఫామ్లో లైక్ విత్ లాట్ ఆఫ్ బటర్ అట్లా కాకుండా యూ మేక్ ఇట్ ఇన్ ఏ హెల్దీ ఫామ్, బాయిల్ చేసుకొని యూ కెన్ యాడ్ ఇట్ ఇన్ అవర్ ఉప్మాలో చేసుకోవచ్చు. లైక్ ఇట్స్ లిటిల్ అమౌంట్ ఇస్ నాట్ గోయింగ్ టు కాజ్ గ్రేట్, మన జెనెటికల్ మాడిఫై ఏం చేయదు మన బాడీలో. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ లిటిల్ ఫామ్, అది ఇవ్వచ్చు. అంత ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు, అవసరం లేదు. అసలు చూస్తే అసలు ఏది జెనెటికల్లీ మాడిఫై కాంది, అన్ని హైబ్రిడ్స్ ఉన్నాయి. అవునండి. అదేదో వచ్చి మోస్ట్లీ ఏంటంటే ఇట్ హాస్ లాట్ ఆఫ్ ఇంపోర్టింగ్ చేసుకోవాలి అదర్ కంట్రీస్ కంటే, ఇట్ హ్యాస్ టు మెయింటైన్ దోస్ స్టాండర్డ్స్ ఉండాలంటే. సో దాని సైజ్ ఎక్కువ ఉండాలి. అండ్ మనం పండించే రైతులకు కూడా దే ఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్ హౌ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ద సస్టైనబిలిటీ ఎలా ఉండాలి. అండ్ ఇవన్నీ కూడా ఒక సైడ్ నడుస్తున్నాయి. ఒక సైడ్ మనం ట్రెడిషనల్ ఫుడ్ మిల్లెట్స్ అంటాము, అండ్ మిల్లెట్లు పండించడానికి మనం రైతుల్ని ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ న్యాచురల్గా పండించాలంటున్నాము. వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఫార్మింగ్. ఇవన్నీ కూడా మనం వన్ సైడ్ వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ దిస్ స్టాండర్డ్స్. ఒక సైడ్ మనం బిజినెస్ వైజ్ చూసుకోవాలి అని అంటే ఇట్ హ్యాస్ టు మెయింటైన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అంటే అవి కూడా చేయాల్సి వస్తుంది. సో కమర్షియల్ ఇవి ఉంటాయి ప్రోడక్ట్స్, మనకి హెల్దీ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో లైక్ ఇప్పుడు మిల్లెట్స్ కానీ ట్రెడిషనల్ ఫుడ్స్, ఇవన్నీ కూడా హెల్దీ ఫార్మింగ్ కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో బోత్ ఆర్ దేర్, మన చాయిస్ అన్నదే చూసుకోవాలన్నమాట. కరెక్ట్గా చెప్పారు మ్యామ్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. నిజంగానే ఒక స్వీట్ కార్న్ పెట్టాలంటే ఏదో మనకి ఇన్ఫర్మేషన్ తెలిసిందని ఆలోచిస్తాము. KFC చికెన్ పిజ్జా బర్గర్ అంటే అడిగారు కదా అని ఇస్తూ ఉంటాము. అది అక్కడ ఆలోచించాలి. న్యూట్రిషియస్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి. సరైన పిల్లలకి మనం ఇచ్చే చాయిస్ బట్టి దే విల్ చూస్. అవును, అందుకని హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ చేయాలని కోరుకుందాం ఎవరమైనా కానీ. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ఫాలో అవ్వాలని కోరుకుందాం. రా వెజిటబుల్స్ తింటాము, ఇలాంటి ఓక్రా వాటర్ తాగుతాము, మాకు బాడీలో ఏదో మ్యాజిక్ జరుగుతుంది అంటే జరుగుతుంది, కానీ మీరు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. ICMR చెప్పింది అసలు మన ప్లేట్ మీల్ అసలు తెలంగాణ 2 స్టేట్స్ లో కూడా ప్లేట్ మీల్ అంటే మొత్తం రైసే కనిపిస్తుంది అని. అవునా మ్యామ్, మొత్తం రైసే తింటున్నాం కదా. అంటే ఇప్పుడు ఉన్న ప్లేట్ మనం చాలా రీసెట్ చేసుకోవాలి. వీ హ్యావ్ టు రీసెట్ ద ప్లేట్ అంటాం. ఎందుకంటే మన ప్లేట్ ఇప్పుడు మారిపోయింది. ఇదివరకు రోజుల్లో మనకి థాలీ అంటే ఎలా ఉండేదంటే చాలా రకాలైన కూరలు ఉండేవి అండ్ రైస్ ఒక పోర్షన్ ఉండేది. అంటే మన ఎక్కువ ఫోకస్ ఏంటంటే ఎక్కువ వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్, కూర, పప్పు అన్ని రకాలు ఉండేవి, పచ్చళ్ళు ఉండేవి అండ్ పెరుగు, ఇట్లా ఎన్నో రకాలైన ఫుడ్స్ ఉంటాయి. కాబట్టి మనం అన్నిటితో పాటు రైస్ తినేవాళ్ళం. కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ తినకపోయినా బట్ మనకి కడుపు నిండేది. ఇప్పుడు ఏమవుతుందంటే రైస్ క్వాంటిటీ ఎక్కువైపోయింది, కూరలు తక్కువైపోయినాయి. ఎందుకంటే టూ మచ్ ఆఫ్ వెజిటబుల్స్ మనకి వండుకునే అంత టైము ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, దే వోంట్ హ్యావ్ టైం. ఏదో ఒకటైతే వండుకుంటాము. సో దాన్ని కాంపెన్సేట్ చేయడానికి రైస్ ఎక్కువ తినేస్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు ప్లేట్ మనం రీసెట్ చేసుకుంటేనే మనకేమవుతుందంటే ఈ ట్రెడిషనల్ ఈటింగ్ హ్యాబిట్స్ అన్నవి మనకి ఎప్పుడైనా మన హెల్త్ని కాపాడు. ఇదివరకు రోజుల్లో లేని డిసీజెస్ ఇప్పుడు ఎక్కువ అవడానికి ఏంటంటే మన
ప్లేట్ హ్యావ్ చేంజ్డ్. ఎస్. సో ప్రోటీన్ అనేది తక్కువైపోయింది. ఇప్పటికీ మన ఇండియన్ డైట్స్, మన ఐసీఎంఆర్ రీసెంట్ సర్వేలో కూడా వీఆర్ ప్రోటీన్ డెఫిషియన్సీ. ఏ మీల్లోనూ మనకి రావాల్సినంత ప్రోటీన్ అనేది మనకి డేలో ఒక 30 to 40 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కూడా అందకపోవడం వల్లనే. ఎందుకు నాన్ వెజ్ తింటున్నాం కదా? నాన్ వెజ్ వచ్చేసరికి ఇప్పుడు మన నాన్ వెజ్ ఈటర్స్ ఉన్నారండి, వాళ్ళు వారానికి ఒక్కరోజు తింటారు. వాళ్ళు ఏమంటారు, మేము వారానికి ఒకసారి నాన్ వెజ్ తింటాం మేడం. అసలు వారానికి ఒక రోజు తినే వాళ్ళు నాన్ వెజ్ కింద మనం కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు, ఎలా అంటే డైలీ తింటేనే మన బాడీకి ప్రోటీన్ అవసరం. ఈ వారానికి ఒక్కసారి తింటే అది వారంలో ఒక్కసారి మన బాడీకి అవసరం కాదు, ఇట్స్ ఎ డైలీ రిక్వైర్మెంట్. దాల్ మన ఇంట్లో ఎంత దాల్ చేస్తారండి, ఇంత దాల్ని ఇంత చేస్తారు, అది నలుగురికి ఎలా సరిపోతుంది కదా. దాల్ని మనం ప్రోటీన్ సోర్స్ కింద కన్సిడర్ చేయడానికి లేదు. సో ప్రోటీన్ సోర్సెస్ అట్లీస్ట్ ఒక 50 to 100 గ్రామ్స్ ఆఫ్ దాల్ మనం ఒక పర్సన్గా ఒక మీల్లో తినగలిగితే దెన్ ఇట్ గివ్స్ యూ సమ్ అమౌంట్ ఆఫ్ 8 to 10 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్. మనం ఇంత కప్పు తీసుకొని ఇంత చారు చేస్తాం, ఇంత సాంబార్ చేస్తాం, అదే 4-5 పిల్లలు తింటారు. సో దట్ హ్యాస్ వెరీ మైన్యూట్ అమౌంట్ ఆఫ్ ద ప్రోటీన్ అనమాట. సో అందుకని మనకి ఆ ప్రోటీన్ సోర్సెస్ అన్నది నాన్ వెజిటేరియన్ అయితే అట్లీస్ట్ డైలీ వాళ్ళు ఒక 2-3 పీసెస్ ఆఫ్ చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్ కానీ, ఇవన్నీ లీన్ మీట్, వైట్ మీట్ అంటాం వీటిని. వీటి వల్ల మనకి ఎక్కువ ఫ్యాట్ రాదు. బికాజ్ అవర్ ఇండియన్ కుకింగ్లో ఏంటంటే మనకి మసాలా లేకుండా చికెన్ అవి తినలేము. సో ఆ మసాలా కూడా మనం ఇంట్లో తయారు చేసుకుంది అంటే ఇట్ ఈస్ హెల్దీ. అండ్ వీ డోంట్ యాడ్ అన్నెసరీ ఈ కొబ్బరి పొడి, పల్లి పొడులు, నువ్వుల పొడులు ఇవన్నీ వేయకుండా సింపుల్ కుకింగ్ చేసుకుంటే ఇట్ గివ్స్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనకి ఎక్కువ అందుతుంది. ఈ అన్నెసరీ అనవసరమైన ఫ్యాట్ కంటెంట్స్ రాకుండా ఉంటుంది అనమాట. అదే చికెన్ బయట తింటే మనకి వాళ్ళు ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారో తెలియదు, వాట్ కైండ్ ఆఫ్ మసాలాస్ దే ఆర్ యూజింగ్, వాట్ క్వాలిటీ ఆఫ్ మసాలాస్, ఆయిల్ ఏ కంటెంట్ తెలియదు, అసలు ఆ చికెన్ ఈ రోజుదా నిన్నటిదా మొన్నటిదా కూడా తెలీదు. బట్ బికాస్ దే యాడ్ లాట్ ఆఫ్ సాల్ట్, లాట్ ఆఫ్ మసాలాస్, అది టేస్ట్ బెటర్. సో అందుకని చాలా మంది బయట అవుట్ సైడ్ చికెన్ తింటుంటారు, ఇంట్లో వండుకునేది వారానికి ఒకసారి. అందుకనే దట్స్ హౌ వీఆర్ ప్రోటీన్ డెఫిషియెంట్. సో అందువల్ల ఇఫ్ ప్రోటీన్ సోర్స్ అన్నది ఇంక్లూడ్ చేసుకోవాలంటే నాన్ వెజిటేరియన్స్కి అట్లీస్ట్ చికెన్, ఫిష్ ఉంది. వెజిటేరియన్స్కి ఏముందండి, ఆల్ వెజిటేరియన్స్ హూ కమ్స్ టు అస్ B12 డెఫిషియన్సీ, వైటమిన్ D డెఫిషియన్సీ అండ్ లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఎందుకు, బికాస్ ప్రోటీన్ అన్నది వాళ్ళకి ఏ మీల్లోనూ సఫిషియెంట్ లేదు. పాలు తాగుతారా అంటే పాలు తాగరు, పాలకి దే హ్యావ్ లాట్ ఆఫ్ అజంప్షన్స్ ఉంది, పాలలో అది కలుపుతున్నారు ఇది కలుపుతున్నారు అంటారు. పాలు పిల్లలు తినేది పెద్దవాళ్ళు తినరు, పెద్దవాళ్ళు తినకూడదు, దానికి ఒక ఇదొకటి. సో పెరుగు ఇస్ ఆల్సో చాలామంది అవాయిడ్ చేస్తారు, నాకు పాలు పడదంటే పెరుగు కూడా తినరు చాలామంది. సో ప్రోటీన్ సోర్స్ అన్నది ఇట్ ఈస్ నో చాయిస్ అనమాట. సో అందువల్ల ఇవన్నీ ఎప్పుడైతే మన బాడీకి అందట్లేదో ఆటోమేటిక్గా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్. ఇప్పుడు మనకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇన్ అవర్ కంట్రీస్ డయాబెటీస్ అండ్ క్యాన్సర్స్, తర్వాత ఈ ఉమెన్కి అయితే PCOS ప్రాబ్లమ్స్, ఇవన్నిటికీ మెయిన్ ఏంటంటే మన ప్లేట్ ఈజ్ నాట్ ప్రాపర్. సో ప్లేట్ని ఎప్పుడైతే మనం ప్రాపర్ చేస్తామో, లైక్ బ్యాలెన్సింగ్ విత్ దాల్, ప్రోటీన్, తర్వాత మన మీల్ తినేటప్పుడు నాకు ఈరోజు ఏ ప్రోటీన్ సోర్స్ ఉంది అన్న అవగాహన. ఇప్పుడు మనం ఎన్ని ఇన్ఫర్మేషన్ చూస్తాము న్యూస్లో, తర్వాత పేపర్స్లో, మీరు చెప్తుంటారు, తర్వాత న్యూస్ పేపర్స్ అన్నీ. సో వీ ఓన్లీ సీ చిట్కాలు, ఏదైనా జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్లో అయిపోయేది. బట్ వాట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్, మన బాడీలోకి వెళ్తుంది ప్రాపర్గా మనం ప్రోటీన్ తిన్నామా లేదా, లేకపోతే వీఆర్ ఈటింగ్ వెజిటబుల్స్. ఫ్రూట్స్ ఎంతమంది తింటున్నారండి, సో హార్డ్లీ దే ఈట్ కదా. ఫ్రూట్ అంటే ఏదో ఒక బనానా తింటారు, అది కూడా ఆప్షనల్. సో ఫ్రూట్ ఈజ్ ద లీస్ట్ ప్రిఫరెన్స్ కదా. సో ఇప్పుడు మనకు బజ్జీ, పునుగు, సమోసాలు ఉండి ఫ్రూట్ పెడితే ఫస్ట్ అవి తింటారు. ఫ్రూట్కి చాలా తక్కువ మంది, ఎవరైనా కాన్షియస్ ఉండి ఆప్షన్ చేసుకునే వాళ్ళు తప్ప దే డోంట్ గో అండ్ పిక్ ద ఫ్రూట్స్. సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేంజ్ అవుతాయో మైండ్ సెట్ అండ్ వాట్ వీఆర్ టేకింగ్ ఇన్సైడ్, అప్పుడే మనకి ప్రాపర్ న్యూట్రిషన్ అన్నది మన బాడీకి వస్తుంది. ఈ డిసీజెస్ అన్నిటిని కూడా మనం ఈజీగా వీ కెన్ ప్రివెంట్ చేసుకోవచ్చు. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మనం తినే ఫుడ్ మీద మనకు అవగాహన ఉండాలి, ఏం తీసుకుంటున్నాం అనేది.
సో అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం, చిట్కాలు పక్కన పెట్టేయాలని కోరుకుందాము. ఏదైనా డౌట్స్ ఉంటే ఒక మంచి డైటీషియన్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు అంటే అవైలబుల్ ఉండరేమోనని సెంటర్స్ ఉండవు కదా, ఇప్పుడు మీలాంటి డైటీషియన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హాస్పిటల్స్ లోనే ఉంటారు. లేదండి, ఇప్పుడు న్యూట్రిషనిస్ట్ కూడా చాలా మంది, అంటే మేము ఫస్ట్లో ఉన్నప్పుడు ఇంత లేరు, హార్డ్లీ సిటీలో ఒక 4-5 ఉండేవాళ్ళం. ఇప్పుడు లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అప్. సో మనం ఏంటంటే డైటీషియన్ సర్వీసెస్ తీసుకోరు చాలా మంది. ఏంటంటే ఈ స్లిమ్మింగ్ సెంటర్స్ అని, లేకపోతే ఎవరైనా కొంచెం బాగా మేకప్ వేసుకొని చెప్తే అలాంటి వాళ్ళ దే ఫాలో, వాళ్ళకి వర్కౌట్ అయిన డైట్ వాళ్ళు దే ట్రై టు ప్రమోట్, కానీ దట్ విల్ నాట్ వర్క్ కదా. మనకి న్యూట్రిషన్ ఇస్ బియాండ్ ఆల్ దిస్. ఈ ఫుడ్ ఐటమ్స్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో, there is lot of chemistry, lot of physiology, lot of nutrition is రోజు మనకి చాలా కొత్త అప్డేట్స్ వస్తున్నాయి, లాట్ ఆఫ్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. సో దట్ ఈస్ వాట్ వీ ఆల్వేస్ ప్రమోట్. చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని కోరుకుందాం. అవునండి. సో మనకు కూడా అవగాహన ఉండాలి. డాక్టర్స్ కూడా ఎలా పడితే అలా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఇలా కూడా రీల్స్ చూసి అలా చూసి బాగున్నారని అక్కడికి వెళ్తున్న వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాము న్యూట్రిషనిస్టుల కోసము. అలా కాదు, మంచి మంచి డైటీషియన్స్ ఉన్నారు, కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సర్టిఫైడ్ డైటీషియన్స్ ఎవరైతే రిజిస్టర్డ్ డైటీషియన్స్ ఉంటారో, ఎందుకంటే వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 years ఆఫ్ స్టడీ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇట్ విల్ హెల్ప్ఫుల్ కదా. సో బేసిక్ నాలెడ్జ్ ఉండే న్యూట్రిషన్ ఇస్ బియాండ్. ఇప్పుడు మనకి గ్లోబలీ చూస్తే న్యూట్రిషన్ ఇస్ ద ఫాస్టెస్ట్ అప్కమింగ్ సబ్జెక్ట్స్ ఏమన్నా ఉన్నాయో రీసెర్చ్ ఏది అని అంటే న్యూట్రిషన్ రీసెర్చ్ ఎక్కువ ఉంది. అందుకని దాన్ని మనం ఎక్కువగా ఎడ్యుకేషన్ తెలుసుకోవడం ఇట్ ఈస్ గుడ్. కొంతవరకు నాకు వచ్చే పేషెంట్స్ అట్లీస్ట్ దే నో వాట్ ఈస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఈ కొత్త ఈ గూగుల్ నాలెడ్జ్ వల్ల కొంత నాలెడ్జ్ అయితే వస్తుంది. కానీ దాన్ని పర్ఫెక్ట్గా యూ హ్యావ్ టు బ్యాలెన్స్ చేసుకొని ఒక డైటీషియన్తో ప్రాపర్గా ఇఫ్ యూ గెట్ ఇట్, డెఫినెట్లీ ఇట్ విల్ బి బెనిఫిషియల్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.